హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో యాక్చువల్గా ఎస్ఎస్సి రిజల్ట్స్ 2025 యొక్క వివరాలు ఏప్రిల్ 23 రిలీజ్ చేశారండి. సో లాస్ట్ ఇయర్, బట్ ఈసారి ఎందుకు డిలే చేస్తున్నారు? సో ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని పూర్తిగా చూడండి, చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది. సో యాక్చువల్గా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మార్చ్ 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్ జరిగాయండి. సో అది మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్లలో కరెక్షన్ పార్ట్స్, దట్ మీన్స్ ఎవాల్యుయేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన సో డేటా అనేది అప్లోడ్ కావడం లేదు. సో దట్ ఇస్ అ మేజర్ ఇష్యూ అండి. సో ఓకేనా. సో నెక్స్ట్ 3 డేస్లో ఇష్యూస్ని సాల్వ్ చేసి సో వెబ్సైట్లో స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ వివరాలను అప్లోడ్ చేసే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. సో ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. సో ఏపీ గవర్నమెంట్ పాస్ పర్సంటేజ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారండి. సో ఈ విషయం పేరెంట్స్ గమనించగలరు. సో నెక్స్ట్ 3 డేస్ అంటే మీకు ఐడియా ఉంటుంది. 27, 28, 29 ఈ 3 డేస్లో ఇష్యూస్ని సాల్వ్ చేసి వెబ్సైట్లో పెట్టే విధంగా మ్యాక్సిమం అవకాశం ఉందండి. సో దట్ మీన్స్ ఈ లాస్ట్ వీక్ ఆఫ్ ది ఏప్రిల్, ఈ లాస్ట్లో అంటే ఈ చివరిలో ఇచ్చేదానికి అవకాశం ఉందండి. ఈ యొక్క రిజల్ట్స్ అనేది ఒకవేళ మిస్ అయితే మే ఫస్ట్ వీక్ ఆఫ్ ది రిజల్ట్స్ 100% ఖచ్చితంగా ఇస్తారండి. సో నాకు తెలిసిన కొలీగ్ సో కార్పొరేట్ స్కూల్ వర్క్ చేస్తున్నాడు, ఫిజిక్స్ టీచర్. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మే ఫస్ట్ వీక్లో 100% వస్తుందండి. ఒకవేళ ఏప్రిల్ లాస్ట్ వీక్ మిస్ అయితే. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.